హాయ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఒక వీడియో అయితే చూసారు కదా. ఆ యొక్క వీడియోని మీరు ఫుల్గా అయితే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి తప్పకుండా అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క సాంగ్ అనేది హై లెవెల్ అయితే ఉంటుంది. మీరు ఫుల్గా విజిట్ చేస్తే ఆ యొక్క సాంగ్ అయితే మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. మీ యొక్క ఇమేజ్ పెట్టుకున్న ఐఎమ్ సింగిల్ అనే ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వాడే ఫైల్స్ని అదేవిధంగా మీ యొక్క ఇమేజ్ని పెట్టుకుని ఐఎమ్ సింగిల్ అని పెట్టుకుని ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎఫర్ట్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అదేవిధంగా మీ యొక్క ఇమేజ్ని ఏ విధంగా అప్లై చేయడం గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మెష్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కైన్మెష్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకొక లైక్ చేయకపోతే మీరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటువంటి మంచి మంచి టెంప్లెట్స్ అండ్ వీడియోస్ మేము ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఇటువంటి మంచి మంచి టెంప్లెట్స్ అండ్ వీడియోస్ మీకు కూడా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోద్దాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న కైన్మెస్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే 3 రేసెస్ అడుగుతుంది. అందులో 9:16 రేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ అయితే ఎంటీగా ఈ విధంగా కనిపిస్తుంది. రైట్ సైడ్ 4 ఆప్షన్స్ ఉంటాయి. మీడియా ఒకటి, ఆడియో ఒకటి, వాయిస్ ఒకటి, లేయర్ ఒకటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మీడియా అని కదా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. నేను ఇందులో ప్రతి ఒక్కటి ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ ఒక లింక్ అని ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి నేను వాడే ప్రతి ఫైల్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ కదా, బ్యాక్గ్రౌండ్ వీడియో దాని అయితే ఇక్కడ క్యాచ్ చేసుకుని టిక్ మార్క్ ఉండాలి. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే కలర్ఫుల్ టెంప్లెట్ అయితే చూడడానికి అయితే లుక్ అయితే అదురుతుంది కదా ఫ్రెండ్స్. స్టార్టింగ్ పాయింట్కి వచ్చండి. రెడ్ మార్క్ అనేది స్టార్టింగ్ నుంచి లేపన ఇచ్చేసి మీడియా పైన చేసి మీరైతే ఎవరి ఇమేజ్ పెట్టాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకుంటారు కదా. నేనైతే ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ అనేది అంటే మీరు తీసుకున్న మీ యొక్క ఇమేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఒక రిమూవ్ అయ్యి ఉండాలి. ఒకవేళ పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. ఒక బీజీఎంఆర్ ఒక వెబ్సైట్ లింక్, అందులోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ని అప్లోడ్ చేసి అప్పుడైతే పిఎన్జీ ఫార్మాట్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ఈ యొక్క ఇమేజ్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఐస్ పబ్ చేయండి. తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. ఈ విధంగా స్టార్టింగ్ మనకు వచ్చింది కదా. మీరు తీసుకున్న ఒక ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను తీసుకున్న అల్లు అర్జున్ సార్ ఇమేజ్ అయితే క్లిక్ చేసి ఇక్కడైతే కింద అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకుని ఇక్కడైతే ఈ యొక్క కింద సర్కిల్ ఉంది, దాని మీద అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, పైన ఇన్ యానిమేషన్ అనుకో దాన్ని క్లిక్ చేసి లాస్ట్కి రండి. లాస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ సైడ్ అప్ అనుకో దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే పైకి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడైతే 0.5 పెట్టుకోండి. ఓకేనా. 0.5 పెట్టుకున్న టిక్ మార్క్ ఉంది. ఇప్పుడైతే మనకు ఇమేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి అయితే లుక్ అయితే అదిరిపోయింది కదా. మళ్ళీ స్టార్టింగ్ పనికి వచ్చింది. రెడ్ మార్క్ అనేది స్టార్టింగ్ నుంచి లేపని ఇచ్చేసి మీడియా పని చేసి ఇప్పుడైతే మీరు కలర్ఫుల్ టెంప్లెట్ డౌన్ చేస్తారు కదా బ్యాక్గ్రౌండ్ నుంచి, ఆ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా. ఆ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. పైన కత్తి సింబల్ పక్కన ఒక బాక్స్ సింబల్ దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఓకేనా. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన లాస్ట్కి వస్తే బ్లెండింగ్ అని నేమ్ క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక టెంప్లెట్ అయితే ఈ విధంగా కలర్ఫుల్ టెంప్లెట్ అయితే ఈ విధంగా మూవ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్లో ఏ కలర్ అయితే ప్లే అవుతుందో అదే విధంగా ఈ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్ కూడా ఈ విధంగా ప్లే అవుతుంది. చూడడానికి దుక్కు అయితే అదిరిపోతుంది కదా. మళ్ళీ స్టార్టింగ్ మనకి వచ్చింది. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ లేపని ఇచ్చేసి మీడియా పని చేసి మీరు కింద నుంచి ఒక స్మోక్ ఎఫెక్ట్ అయితే డౌన్ చేసి కదా, ఆ యొక్క స్మోక్ ఎఫెక్ట్ టెంప్లెట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకున్నాను. ఆ యొక్క స్మోక్ ఎఫెక్ట్ టెంప్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసి కరెక్ట్గా ఫుల్గా అయితే ఈ విధంగా జూమ్ చేసుకుని ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా. పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ కదా, లాస్ట్కి వస్తే బ్లెండింగ్ అని నేమ్ క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన తర్వాత టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన మళ్ళీ స్టార్టింగ్ మనకి వచ్చింది. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ లేపని ఇచ్చేసి మీడియా పని చేసి మీరైతే కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ టెస్ట్ అనేది డౌన్ చేసి కదా, ఐఎమ్ సింగిల్ అని ఆ యొక్క పిఎన్జీ నేమ్ టెస్ట్ అనేది క్యాచ్ చేసుకోండి. అక్కడ ఐఎమ్ సింగిల్ అని ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సింగిల్ నేమ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఎవరికైనా స్వైప్ చేయండి. ఓకేనా. ఈ విధంగా ఎవరికైనా స్వైప్ చేసిన తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. ఫ్రెండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క పిఎన్జీ టెస్ట్ అయితే మళ్ళీ క్లిక్ చేసి ఈ విధంగా జూమ్ చేయండి. ఓకేనా. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే ఈ విధంగా జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత కింద అయితే ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడైతే మధ్యలో అయితే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సెండ్ టు బ్యాక్ చేయండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి. మన ఒక ఇమేజ్ బ్యాక్ సైడ్కి అయితే ఆ యొక్క నేమ్ టెస్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా. కనిపించేలాగా అయితే కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. మళ్ళీ స్టార్టింగ్ మనకి వచ్చింది. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ లేపడానికి చేసి
మీడియా పని చేసి మీరైతే ఇప్పుడు సాంగ్ అయితే ఉంటుంది కదా, బ్లాక్ స్క్రీన్ లిరికల్ సాంగ్ అయితే కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేస్తారు కదా, ఆ యొక్క సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క సాంగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఐఎమ్ సింగిల్ అనే సాంగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ సాంగ్ మీకు నచ్చకపోతే మీ దగ్గర ఉన్న యాటిట్యూడ్కి సంబంధించిన ఏ సాంగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడడానికి అయితే లుక్ అయితే అదిరిపోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత రైట్ సైడ్ ఆప్షన్ లాస్ట్కి వస్తే బ్లెండింగ్ ఒక నేమ్ లింక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఓకేనా, ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా జూమ్ చేసుకుని ఇక్కడ ఈ విధంగా లైట్గా రొటీన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా లైట్గా రొటీన్ చేసి ఎక్కడైతే పెట్టుకుని రైట్ సైడ్ ఆప్షన్స్ పైకి వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అనేది చేసి ఈ 2 కలర్స్ అయితే కొంచెం ఈ విధంగా పెంచండి ఫ్రెండ్స్. అయితే చూడడం కదా ఇక సాంగ్ కొన్న కలర్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే లుక్ అయితే అదిరిపోతుంది. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత యొక్క సాంగ్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే లుక్ అయితే అదిరిపోతుంది కదా. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మనకి వచ్చింది. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ లేపని ఇచ్చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ బార్డర్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క బార్డర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆ యొక్క పిఎన్జీ బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఓకేనా, ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క బార్డర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెర్ గైస్ స్వైప్ చేయండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా సెవెర్ గైస్ స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. ఫ్రెండ్కి వచ్చిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఏమన్నా మీ యొక్క నేమ్ టెస్ట్ని అంటే మీ యొక్క నేమ్ టెస్ట్ని అయితే మీరు క్రియేట్ చేయండి తెలియడానికి మీ యొక్క నేమ్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ లేయర్ అని కదా అయితే క్లిక్ చేయండి. ఇక్కడ టెస్ట్ అని కదా క్లిక్ చేసి మీకు నచ్చిన ఒక నేమ్ టెస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అయితే ఎగ్జాంపుల్గా టీఎస్ క్రియేషన్స్ అని యాడ్ చేసుకున్నా. ఓకేనా, ఈ విధంగా టీఎస్ క్రియేషన్స్ అని యాడ్ చేసి టిక్ మార్క్ ఇచ్చి ఓకేనా, ఆ యొక్క నేమ్ టెస్ట్ అయితే నాకు నచ్చిన షార్ట్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ దీనికి ఒక ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఏ అనుకో రైట్ సైడ్ అయితే క్లిక్ చేసి ఇక్కడ నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోండి. ఓకేనా, మీకు నచ్చిన స్టైల్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా నచ్చిన స్టైల్ అయితే పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను కదా. ఒకవేళ కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కలర్ ఉంది కదా రైట్ సైడ్ వైట్ కలర్ బాక్స్, దాని అయితే క్లిక్ చేసి ఇక్కడ నచ్చిన కలర్ అయితే ఇక్కడైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా పెట్టుకొని టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నేమ్ టెస్ట్ అయితే డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మీకు ఒకవేళ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. లేబర్ చేసి మీడియా పని చేసి మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకుని పెట్టుకుంటారు కదా, ఎక్కువ టెస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఈ విధంగా టీఎస్ క్రియేషన్ టెస్ట్ అయితే నేమైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను కదా, ఈ విధంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చితే పెట్టుకోండి లేదంటే లేదు ఫ్రెండ్స్. ఓకేనా, స్టార్టింగ్ మనకి వచ్చేసి ఒకసారి అయితే ప్లే చేసుకుని వెరిఫై చేసుకుని చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ యొక్క సాంగ్ అనేది ఏ విధంగా ప్లే అవుతుందో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ కూడా సౌండ్ అయితే మ్యూట్ అయితే పెట్టేసి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కాపరేట్ రావడం జరుగుతుంది కాబట్టి. ఓకేనా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అయితే మ్యూట్ అయితే పెట్టేసి ఫ్రెండ్స్ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు ఫ్రెండ్స్, మనకి ఇమేజ్ అనేది ఏ విధంగా రావడం జరిగిందో అదేవిధంగా ఐఎమ్ సింగిల్ అని ఒక నేమ్ టెస్ట్ని పెట్టుకుని ఒక అదిరిపోయి ఒక సాంగ్ని పెట్టుకుని కలర్ఫుల్ టెంపరేచర్ పెట్టుకుని ఒక స్మోక్ ఎఫెక్ట్ని పెట్టుకుని సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోండి. ఆల్మోస్ట్ 10 ఎఫర్ట్స్ అయితే యాడ్ చేస్తాం. మనకి ఇష్టమైన ఒక ఇమేజ్ని కూడా యాడ్ చేస్తాం. ఐఎమ్ సింగిల్ అని ఒక నేమ్ టెస్ట్ని కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క వీడియోని మనకు గ్యాలరీకి సేజ్లో చూడాలి. లెఫ్ట్ సైడ్ షేర్ బటన్ దానికి చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే హెచ్డీ వచ్చి 180pలో పెట్టుకుని అలాగే ఫ్రేమ్లో వచ్చి ఒక 30లో పెట్టుకుని కింద ఎక్స్పోర్ట్ దానికి చేస్తే ఆటోమేటిక్గా మన గ్యాలరీకి అయితే ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని అయితే వెంటనే రిప్లై ఇస్తా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని అయితే అటువంటి వీడియోస్ తయారు చేయడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.